తెలంగాణ మక్క గ్యారలు ఎట్లా చేసిన అన్నది డిఫరెంట్గా చేసిన. ఎందుకంటే డిఫరెంటే, నేను ఎప్పుడు చేసేది ఒక రకంగా, ఇది ఒక రకంగా. ఇక నేను ఎప్పుడెప్పుడు ఇట్లా చేసుకుంటా కాబట్టి అట్లా కమ్మగా. నీకు ఎట్లా కనబడుతున్నాయి ఇవి? చూడు ఒకసారి టేస్ట్ చూడు. చూడన్నా ఖతర్నాక్ కనిపిస్తున్నాయి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా వేరే లెవెల్ ఉంటాయి. అమ్మ ఇలా బియ్యం పిండికి ఇట్లా వేయాలి. ఒరిజినల్గా చేయాలనుకున్నా ఒరిజినల్గానే చేసింది ఇది అమ్మ. సూపర్. ఇలా బియ్యం పిండి కూడా టేస్ట్ చేస్తారు. ఇవే మక్కలతోనే చేసిన. ఇందులో ఏమేమి వేసిన అన్నది సీక్రెట్. మీరు అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. టేస్ట్ ఉప్పు కారం అన్నీ కరెక్ట్ పడ్డాయి. ఇలా సీక్రెట్ది ఒకటి వేసింది. అది తెలుసుకోవాలంటే మన నేత్ర ఛానల్కి వెళ్తేనే మీకు తెలుస్తుంది. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్ పంపింది. మంచి మంచి వీడియోస్ తోటి కూడా మేము ముందుకు వస్తా. మంచి ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్లో ఏ టైంలో ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది మొత్తం ఉన్నది ఇది విషయం. అంతే తగ్గదే. టేస్ట్ దగ్గం మనం దగ్గమంట ఇది విషయం. కాలుతున్నాయి, వేడి ఉన్నాయి. ఒక లైక్ ఇచ్చేసుకోరి. అమ్మ మక్క గ్యారలు ఇప్పుడు సీజన్. మక్కలు లెవెల్ వస్తున్నాయి. లారీలో కంకులు వస్తున్నాయి, అమ్ముతుండ్రు, కాలుస్తుండ్రు. రోడ్డు పక్కన అయితే ప్రతి ఒక్కరు కొనుక్కొని తింటారు. ఇట్లా తెచ్చుకొని కమ్మగా చేసుకొని తినరు. పిల్లలు ఇష్టపడతారు, మన ఇష్టం. సూపర్. లైక్ ఇచ్చేసుకోరి. మక్క గారెలకు ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. మన ఫాలోవర్స్ అందరూ ఇస్తుండ్రు. ముందు మీ ముందే ఉంటున్నా. ప్రతిది ఉడక నన్ను మోటివేట్గానే చేస్తున్నారు. మీ ముందు ఉడక నేను వస్తున్నా. అది విషయం.